మహిళలు మహారాణులు చూసారా తమ్నైలు ఎట్లుంది పెట్టా. ఎందుకంటే యూట్యూబ్లో అంతా ఆడవాళ్ళేనండి ఎక్కువ లీడ్ చేస్తున్నారు. ఆడవాళ్ళ ఛానల్సే ఎక్కువ మోసం అని అవుతున్నాయి. ఫస్ట్ మాట్లాడుకుంటే కనుక ఈ చెర్రి శతాక్షి ఛానల్లో మరి అది ఎంత నిజమో ఏంటో, ఏం ఎవిడెన్స్లు ఏం ప్రూఫ్లు ఉన్నాయో తెలియదు. కానీ యూట్యూబ్లో మాత్రం ఆమె ఎక్కడనో విజయవాడలో అంతా అప్పులు చేసింది. అప్పులు చేసి ఆ అప్పులు ఇవ్వకుండా, అప్పుల వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వకుండా ఆమె మైసూరు పారిపోయి వచ్చేసింది అనేది టాక్. మరి అది ప్రూఫ్ ఎంత ఉందో ఎంత నిజమో తెలియదు. తర్వాత మాట్లాడితే కనుక ఆవిడ తర్వాత కొన్ని రోజులకు ఇది అయ్యిందిలేండి. ఆ అమ్మ మాట ఛానల్ ఆవిడ భీమారం ఆవిడంట. ఆ ఛానల్ నేను 2 times అప్పుడే ఆ కాంట్రవర్సీ వచ్చినప్పుడే నేను చూశాను. సరే ఆవిడ మంచిగా తయారయ్యి ఆమె బాగానే వచ్చి చెప్పింది. నాకు ఆవిడ మోసం అని కాదండి, ఆమె ఆ ఫ్లోలో వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు ఆవిడ. ఎందుకంటే ఆమెకు కూడా తెలియదు ఈ 40 మందిని చేర్చాలి, 20,000 ఇవ్వండి, 20,000 ఇచ్చాక వాళ్ళు 40 మందిని చేర్చాలి, అప్పుడు వీళ్ళకి పర్సంటేజ్ వచ్చేసింది. ఆమెకు కూడా తెలియదు క్లియర్గా. కాబట్టి ఆమె ఏం చేసింది, ఏదో డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఎవరో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయమంటున్నారు కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ చేసేస్తా, ఎంతో కొంత వస్తాయి అని. ఇంకా డబ్బులు కదా, అందుకే కదా అందరు ఎవరు ఏ పని చేసినా కూడా. కాబట్టి ఆవిడ అడ్వర్టైజ్మెంట్ చేసింది ఇట్లా చేయండి అని. అలా చేసినప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, ఇది కరెక్టా రాంగా, యూట్యూబ్లో ఏది పెడితే అది చెప్తే మనం చెయ్యాలా అన్నది. అది మనం చూస్తూనే ఉన్నాం, మోసాలు అయితేనే ఉంటాయి, అందుకనే అట్లా చేయకూడదు అనేది. కానీ ఆమె ఎవరు అంటే చెవులు కమ్మలు ఇచ్చేసి ఏది తాకట్టు పెట్టి మరి డబ్బులు ఇచ్చి తర్వాత ఎట్లయితే ఏమైనా ఆమె ఇచ్చేసింది. ఆమెకి ఇది తెలియదు, నాకు అదే అనిపించింది. ఆమెకి సరిగ్గా అవగాహన లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తా అనుకుంటా వెళ్ళింది. సరే ఈవిడ అయిపోయాక తర్వాత వచ్చింది మంగ్లీ. మొన్నటి వరకు సోషల్ మీడియా మొత్తం మంగ్లీ మీదనే ఉంది. ఆవిడ ఏమంటుంది, నేను ఏమీ చేయలేదు, నేను ఇన్నోసెంట్ని, నాకు తెలియదు, నేను అమాయకురాల్ని, ఆ కోట్ల మోసము చేశారు, అది ఇది ఎవరెవరు అందరూ చేశారని అంటే అందరూ వాళ్ళు ఏమంటున్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మేము మంగ్లీ మొహం చూసి ఇచ్చామంటున్నారు. ఈవిడేమో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, నా మీద ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు అంటే. ఫాల్స్ అలిగేషన్ చేసినప్పుడు ఈవిడ వెళ్ళిపోవచ్చు, పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేసి మరి వాళ్ళ మీద కేసు బుక్ చేయొచ్చు. కానీ ఆ కేసు మాత్రం బుక్ చేయలేదు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేదు. మరి ఈమె హ్యాండ్ ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. మరి ఈమె ఎంత ఇన్నోసెంట్ అని కూడా తెలియదు ఈ మంగ్లీ విషయంలో. తర్వాత వచ్చేసింది నందన, రమానందన. ఈ మధ్య రమానందన అసలు సోషల్ మీడియాని ఒక ఊపేశారు, కోట్ల స్కాము. ఇంకా మరి ఆమె ఏం చేసిందో, ఏమేమి కంపెనీలు పెట్టిందో, 5-7 కంపెనీలు పెట్టింది. ఈ కంపెనీలన్నీ అసలు ఎందుకు ఎట్లా నమ్మారు? యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు వాళ్ళని నమ్మేయొచ్చా? మంచిగా వచ్చేసి ఒక 4 మంచి మాటలు చెప్పి కాసేపు మీరు ఎదురుగా వచ్చేసి 4 మంచి మాటలు చెప్పంగానే అబ్బాయి ఈమె మంచిగా ఉంది, ఇంకా ఈమె యూట్యూబ్ ఛానల్లో ఈమె రోజు ఒక వీడియో వేస్తుంది, ఇంకా ఈయన్ని మనం మంచిగా నమ్మేసేయచ్చు, ఈవిడ భలే ఇదిగా చెప్తుందంటే ఇదంతా ఏముంది, ముందొచ్చి మాట్లాడతారు, ముందొచ్చి అంతా చేస్తారు. వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా, వాళ్ళకి చీకటి అనక డార్క్ ఉంటుంది, డార్క్ మైండ్ ఉంటుంది కదా, చీకటి మైండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనుషుల సహజం, అందరికీ ఆశే డబ్బు అంటే, ఎవరైనా డబ్బు సంపాదించాలన్న దాంతో. ఇప్పుడు నందనాకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా అదే కోవ కదా, డబ్బు సంపాదించాలా, యూకే పోయి అక్కడ ఏందో చేసేయాలా, డబ్బులు వస్తాయి అన్న ఆశతోటి ఎంత ఇచ్చారండి. ఒక్కొక్కరు 50 లక్షలు ఇచ్చాం, మేము అంత పోంగనంత సంపాదించగలరా? ఉద్యోగం వచ్చిద్దా? ఎప్పుడు వస్తుంది? ఎన్నేళ్ళకి వస్తుంది? ఆ 50 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే అది తప్పకుండా డబల్ అయ్యిద్ది అన్నది, ఆ స్థలం ఏమన్నా కొంటే డబల్ అయ్యిద్ది అన్న అవగాహన కూడా లేకుండా ఆ యూట్యూబ్లో ఆమె చెప్పింది కాబట్టి మేము డబ్బులు ఇస్తామని ఇచ్చింది. ఆ డబ్బులన్నీ పోగు చేసుకుని ఆమె పెద్ద మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు. ఇక్కడ చీరలు, ఆ నగలు ఇవన్నీ కట్టుకొని ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకో ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ చేసి పంచల ఫంక్షన్ ఏదో చేసి వాళ్ళందరికీ భోజనాలు పెడితే ఈరోజు వాళ్ళ భోజనాలు తిని వెళ్ళిన వాళ్ళు పోయిన వాళ్ళు ఏమంటారు, ఈమె ఈ పనులు చేసిందా, అందుకైనా అంత గ్రాండ్గా చేసింది ఆ ఫంక్షను అని వాళ్ళు అదే అంటారు. ఎందుకంటే అట్లా చేయకూడదు కదా, మోసం చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి అట్లా డబ్బులు తీసుకోకూడదు. అబ్బా నన్ను మంచిగా అందరు నమ్మారు కాబట్టి నేను మోసం చేసేస్తాను, ఎంత మంచిగా ఎట్లుంటుంది?
ఇప్పుడు ఆవిడ మంచిదైతే కనుక అట్లా చెయ్యదు, అంతే కదా. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి కంపెనీలు పెట్టేసి నందూస్ కిచెన్ అంట, నందూస్ కెఫే అంట, అన్నీ ఏదో పెట్టేసి మేము ఎంతమందికో జాబులు ఇస్తామనేసి వందల మందిని మోసం చేసి ఈరోజు అసలుకి దేశంలోకి వస్తానికి మొహం లేదు. దేశంలోకి వచ్చినా కూడా వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడి నుంచి అయితే తీసుకొని రారు. ఆ డబ్బులు వస్తాయన్న నమ్మకం కూడా లేదు. అది కొంచెం కష్టమే. మరి ఇంక ఏం చేస్తారో ఏమయ్యిద్దో. ఈ రామానందన్ అయితే చాలా మోసం అయ్యింది. వాళ్ళకి వీసాలు రాలేదు, ఆ డబ్బులు పోయినాయి. కొంతమంది అయితే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఏదో ఉద్యోగాలు వస్తే కనుక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాబ్ వస్తే కనుక పెళ్ళి అయ్యిద్ది, లైఫ్ సెటిల్ అయ్యిద్ది అన్న దాంతో ఉంటారు. కానీ ఈవిడేమో మరి ఇట్లాంటి పనులన్నీ చేసి ఇంకా ఇప్పుడు అగో నందు అనే ఛానల్ కూడా వాళ్ళ ఛానల్ సర్దుకుంది, పోయింది. ఇంకా పోయింది ఏం లేదులేండి, కానీ మొహం ఉండాలి కదా వచ్చి మన అందరు ఎదురుగా వచ్చేసి మాట్లాడటానికి, ఆ నీతి వాక్యాలు చెప్తానికి, అవన్నీ చెప్తానికి ఏముంటుంది. ఆమెకి ఫేస్ లేదు. ఇంకా కూర్చొని అది కూడా దానికి తోడు ఈ బిజీగా ఉంటారు కదా, ఈ కేసులు కోర్టులు ఏమవుతుంది ఏంది అని ఎందుకు ఆమెకు ఆ టెన్షన్లు అదంతా చేయకుండా ఉంటే బాగుండేది. కానీ డబ్బు కదండి, డబ్బు మనిషిని ఏ పనైనా చేయిస్తుంది. డబ్బు అనేది అసలు బంధాలని అన్నిటినీ తెంపేయగలదు, విడగొట్టగలదు, ఏ పనైనా చేయగలదు డబ్బు. అది నిజమైంది కదా. కానీ మనకంతో చాలా అవసరం కదా డబ్బు. ఏ పనికైనా దేనికైనా డబ్బు కావాలి. డబ్బు లేకపోతే అసలు సమాజంలో చిన్న చూపు. అసలు డబ్బు లేకపోతే అసలుకి నువ్వు పనికిరావు, అట్లా ఉంటుంది. కాబట్టి డబ్బే ముఖ్యం కదా అని ఈ డబ్బు వల్ల అందరూ పెడతారు పడతా ఉన్నారు. అయితే ఈ నలుగురికి ఒకటి మాత్రం కామన్ ఏంటంటే నలుగురు ఫుల్గా మేకప్ వేసుకుంటారు, మంచిగా నగలు దిగేసుకుంటారు, మంచిగా పట్టు చీరలు, ఇవి మాత్రం కామన్ అండి. మంచిగా డ్యాన్స్ వేస్తారు. వీటిని చూసి జనాలు పడిపోతారు. అబ్బా చక్కగా డ్యాన్స్ వేశారు, చక్కగా చీర కట్టుకున్నారు, మంచిగా అంతా ఆరాధన అలా చెంది చీర కట్టుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు అని. కానీ అసలు విషయం అయితే గనక అంతా వేరుంటుంది. ఇది నా ఫస్ట్ ఛానల్ కాబట్టి ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది నా ఫస్ట్ ఛానల్ అండి. ఈ ఫస్ట్ ఛానల్లో నేను కొంచెం ముఖం కొంచెం దగ్గర పెట్టి చేస్తాను. ఈసారి నుంచి కొంచెం దూరంగా పెడితే కొంచెం ఎక్కువ స్పేస్ లాగా ఉంటుంది, అట్లా అనిపిస్తుంది. ఈసారి నుంచి అదే చేస్తానండి. ఇంకా ఎంతసేపు తెచ్చినా కూడా ఇదిగో ఇది ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా మీరు అందరూ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే డబ్బులు ఎవడైనా కూడా డబ్బు కోసమే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకుంటారండి? డబ్బుల కోసమే. వాళ్ళు దేవతలు కాదు, వాళ్ళు కరెక్ట్గా చెప్తానికి వాళ్ళు ఏమీ ఇది కాదు. ఏదో కాసేపు వస్తారు, మాట్లాడతారు, మాకు ఎట్లా డబ్బు వస్తుందా అని చూసుకుంటారు. అదే కదా వాళ్ళ మెయిన్. కాబట్టి మీరు ఇట్లా నమ్మి మేము డబ్బులు ఇచ్చేసాము, మా డబ్బులు ఇవ్వలేదని తర్వాత బాధపడటం కంటే కూడా డబ్బులు ఇవ్వవద్దు. అసలు డబ్బు జారటం అనేది ఎట్లా సంపాదించాలా అనుకుంటారు. కానీ ఈ యూట్యూబ్లో ఈ ఛానల్స్లో వాళ్ళు చెప్పకుండా మేము ఇచ్చేసామనుకో, వాళ్ళు మంచిగా చీర కట్టుకొని వచ్చారు, మంచిగా నగలు వేసుకున్నారు, బాగా కబుర్లు బాగా చెప్పారు, చక్కగా మాట్లాడారు అంటే ఇవన్నీ కూడా బోకస్ అండి. వీటిని నమ్మొద్దు. ఏదో మీకు ఏమైనా కాసేపు ఉంటే ఏదో ఎంటర్టైన్ కావాలంటే కాసేపు విని ఓకే అంతవరకే. కానీ లోతుగా వెళ్తే కనుక చాలా విషయాలు ఉంటాయి. ఎవరైనా కూడా డబ్బుల కోసమే. యూట్యూబ్ ఛానల్ అంటేనే మోసం, డబ్బులు. కాబట్టి ఇట్స్ బెటర్. ఇది నా ఫస్ట్ వీడియో. మళ్ళీ తర్వాత ఏ విషయాల మీద మాట్లాడాలా అనేది కూడా మీరు నాకు సజెషన్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో. నేను ఆ టాపిక్ మీద మాట్లాడతాను. ఇంకా ఇంతటితో ఈ వీడియో బంద్ చేస్తున్నా. ఇంక ఈ దుకాణం క్లోజ్ చేసి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మాట్లాడతాం. ఇది ఫస్ట్ ఛానల్ అండి, ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నా. మరి ఎట్లుందో ఏంటో నాకైతే ఏది అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడాలనేది. నెక్స్ట్ టైం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలనంటే చెప్పండి, నేను ఆ టాపిక్ గురించి మాట్లాడతా. అట్లయితే బాగుంటుందని నేను కూడా అదే అనుకుంటున్నా అన్నమాట.